గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు నవీన్ గడల. అసలుకి చాలా మంది మన లీడర్స్కి ఏంటంటే డౌట్ వస్తుందన్నమాట. అంటే వేరే ఉన్న కంపెనీస్కి వెస్టేజ్కి తేడా ఏంటిది తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు వెస్టేజ్ కాకుండా ఇప్పుడు మనం చేసేది మిస్టేక్స్ ఏంటివో మనం ఇప్పుడు చూద్దాం. అంటే వేరే కంపెనీస్ ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నాయి, అలాగే మన వెస్టేజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనమాట. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఏ ప్రాసెస్ ఫాలో అవుతుంది అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ఎన్రోల్ చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది. ఒక కంపెనీ ఏం చేస్తుంది, 40 రూపీస్కి ఒక ప్రోడక్ట్ అనేది రెడీ చేస్తారు అనమాట. సో ఈ కంపెనీ అనేది ఏం చేస్తుంది, 40 రూపీస్కి ప్రోడక్ట్ రెడీ చేస్తారు కాబట్టి ఈ కంపెనీ నుంచి ఏం చేస్తారు, ఏజెంట్ షాప్లోకి వెళ్తారు అనమాట. లాభం లేని ఎవ్వరు మనం వర్క్ చేయరు. సో లాభం ఉండాలి కాబట్టి మనం ఏదైనా పని అయితే చేస్తాం. సో దీంట్లో ఈ ఏజెంట్ వాడు ఏం చేస్తాడు, 40 రూపీస్కి ఉన్న ప్రోడక్ట్ 50 రూపీస్కి అమ్ముతాడు. సో ఇలాగే ఈ ఏజెంట్ నుంచి చేరుకోతుంది డిస్ట్రిబ్యూటర్ కూడా లాభం మీద ఏం చేయడు కదా. సో డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు, ఆయన కూడా అతను లాభం చూసుకొని ఒక ప్రోడక్ట్ మీద 10% అనేది వేస్తాడు అనమాట, అంటే 10 రూపీస్. సో అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ 40 రూపీస్ ప్రోడక్ట్ 60 రూపీస్ అయింది. సో ఈ డిస్ట్రిబ్యూటర్ ఏం చేశాడు, హోల్సేల్ షాప్స్కి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. సో హోల్సేల్ రేట్స్ అని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, హోల్సేల్ షాప్ అని. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ 60 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ ఇంకా 20 రూపీస్ యాడ్ చేసి 70 రూపీస్కి వేస్తాడు. సో ఈ హోల్సేల్ షాప్ ఏం చేస్తారు, రీటైల్ షాప్స్, మనం ఇప్పుడు ఏదైతే కిరాణా షాప్లో మామిడి షాప్లో కొంటున్నామో సో అవి మనం ఏమంటారు, రీటైల్ షాప్స్ అంటారు అనమాట. సో ఆ రీటైల్ షాప్స్లలో మనకి 80 రూపీస్ అనేది ఆ ఒక్క ప్రోడక్ట్ కాస్ట్ చేస్తారు అనమాట. ఎందుకు, 10 రూపీస్ అతనికి కూడా లాభం రావాలి కదా. సో దానికోసం 80 రూపీస్. ఇప్పుడు ఈ కంపెనీ ఈ ప్రోడక్ట్ కోసం యాడ్ చేస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు కోల్డెట్ యాడ్ కానీ, ఇప్పుడు చాక్పత యాడ్, సో ఇలాంటి యాడ్స్ చేస్తూ ఉంటాయి. సో ఆ యాడ్స్ చేసినందుకు మన ప్రమోటర్స్ ఉంటారు కదా, అంటే సినిమా హీరోస్. సో ఆ యాడ్స్ కోసం వాళ్ళకి అనేది ఒక 10% అంటూ షేర్ పోతుంది మనం కొనే ప్రతి ఒక్క ప్రోడక్ట్కి వెళ్ళి. సో ఆ యాడ్స్ చూసినట్లయితే 90 రూపీస్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న 40 రూపీస్ ఇక్కడికి వచ్చే వరకు ఏమవుతుంది, 90 రూపీస్ అవుతుంది. మనం ఎవరు, కన్జ్యూమర్స్, అంటే మనం రీటైల్ షాప్స్లో కొంటాం అనమాట. సో దానికి మనం ఏమంటారు, మనం కన్జ్యూమర్స్ అని అంటారు. సో కన్జ్యూమర్స్ వచ్చేసి మనం ఇది వచ్చేసి కన్జ్యూమర్స్. సో మనం ఏం చేస్తున్నాము, ఈ 40 రూపీస్కి అమ్మే ప్రోడక్ట్ మన కాడికి వచ్చే వరకు 100 రూపీస్ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నాం, ఆ ప్రోడక్ట్ అనేది 100 రూపీస్ కొంటున్నాం. ఇన్ని రోజులు ఇది చేయబట్టి. ఇప్పుడు మనం వెస్టేజ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. వెస్టేజ్ అంటే ఇందాక మనము అదర్ కంపెనీస్ మార్కెటింగ్ ఎట్లా చేస్తో చూసినాము. ఇప్పుడు మన వెస్టేజ్ అనేది కంపెనీ మార్కెట్ ఎట్లా చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం వచ్చేసరికి వై వెస్టేజ్, మనం వెస్టేజ్ అనేది ప్రోడక్ట్స్ ఎందుకు కొనాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వెస్టేజ్ అనేది ఒక కంపెనీ. సో ఈ కంపెనీ అనేది ఒక ప్రోడక్ట్ అనేది మనకు రెడీ చేసినది. సో ఈ ప్రోడక్ట్ రెడీ చేసినందుకు మనం డైరెక్ట్ కస్టమర్ అనేది మన ప్రోడక్ట్స్ కొంటారనమాట. సో ఈ ప్రోడక్ట్స్ కొన్నప్పుడు మనకి మధ్యలో ఎవరు మనం ఎప్పుడైతే మనం అదర్స్ కంపెనీస్లో చూసినట్లయితే ఏజెంట్స్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, మళ్ళీ రీటైల్ షాప్స్ ఉన్నాయి, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి వాళ్ళు సెలబ్రిటీస్ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎటువంటి సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే అమౌంట్ మనకి ఎట్లా ఇస్తుంది అంటే ఈ క్యాష్ బ్యాక్ రూపంలో. సో ఈ 60% ఏదైతే ఉందో ఈ 60% మన క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తుంది అనమాట. ఈ క్యాష్ బ్యాక్ రూపంలో ఎలా ఇస్తుంది అంటే, పర్ హెడ్ మీరు స్టార్టింగ్ ప్రోడక్ట్స్ కొన్నారనుకో 5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు కొన్న ప్రోడక్ట్లో. సో అలాగే ఇప్పుడు మీ పిన్ లెవెల్ అని ఉంటుంది. ఈ పిన్ దీంట్లో ఎట్లుంటుంది అంటే పీవీ, అంటే 1 పీవీ ఈక్వల్స్ టు ఎంత, 30 రూపీస్ అనమాట. సో అట్లా మీరు పీవీస్ పెంచుకున్నారనుకో మీ పిన్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ లెవెల్. ఈ ఫస్ట్ పిన్ లెవెల్ వచ్చేసి 5% వరకు మీకు క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు మీ సెకండ్ లెవెల్, అంటే మీరు పిన్ లెవెల్ అనేది పెంచుకున్నారు. సో పిన్ లెవెల్ అనేది ఎప్పుడైతే పెంచుకుంటారో అప్పుడు మీకు క్యాష్ బ్యాక్ అనేది ఎంత వస్తుంది, 8%. మీరు కొన్న ప్రోడక్ట్లకి వెళ్ళి 8% అనేది మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అలాగే మీరు ఇంకొక పిన్ లెవెల్ పెంచుకున్నారు. సో అలా మీరు పిన్ లెవెల్ పెంచుకున్న కొద్దీ ఇప్పుడు థర్డ్ పిన్ కనుక చూసినట్లయితే ఇదేంటి, బ్రాంజ్ డైరెక్టర్. ఇల్లు వచ్చేసి ఏంటంటే మనకి 16% వరకు మనకి క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది అనమాట. ప్రతిదీ మీరు ఏదైతే ప్రోడక్ట్స్ కొంటారో 16% వరకు క్యాష్ బ్యాక్ ఉంటుంది. అలాగే ఈ పిన్ లెవెల్ ఎలా పెంచుకోవాలో నేను అప్కమింగ్ వీడియో ఇంకోటి చేస్తాను. సో ప్రస్తుతానికి ఇది మీరు అర్థం చేసుకోండి. ఇలా అనమాట యాప్ ఏదైతే మధ్యలో డీలర్స్ ఉన్నారో వాళ్ళకి ఇస్తుంది అనమాట. సో అదే మన వెస్టేజ్ కంపెనీ చూసినట్లయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్, మన వెస్టేజ్ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనమాట. సో ఇది డైరెక్ట్ మన కస్టమర్ సెల్ చేస్తుంది. ఈ మధ్యలో ఏదైతే వేరే కంపెనీ వాళ్ళు ఖర్చు పెడుతున్న ప్రాసెస్ ఉంటుందో సో అదే ఖర్చు పెట్టింది మనకి ఏం చేస్తారంటే, మనం ఎవరైతే ఉన్నామో మన డౌన్ లైన్, అప్ లైన్, సో వాళ్ళకి ఈ లెవెల్స్ బట్టి మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లా మనకి ఎవ్రీ మంత్ 10th డేట్ రోజు మనకి
10th డేట్ రోజు మనకి అకౌంట్లో అనేది ఆ క్యాష్ బ్యాక్ అనేది పడిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన రీటైల్ షాప్కి అలాగే వెస్టేజ్లో ప్రోడక్ట్స్ తీసుకున్నందుకు దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటిది అంటే రీటైల్ షాప్లో తీసుకుంటే మనం ఎలా లాస్ అవుతున్నాం, వెస్టేజ్లో తీసుకోవడం దానివల్ల మనకి ఎటువంటి అడ్వాంటేజెస్ వస్తున్నాయి, ఇంకా ఏమేమి ఉపయోగపడతాయి, సో అవి ఇప్పుడు మనం డిఫరెన్సెస్ చూద్దాం అనమాట. మన వెస్టేజ్లో కొన్న ప్రోడక్ట్స్కి మనం ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయో అలాగే మనం రీటైల్ షాప్ కొన్నందుకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది కనుక చూసినట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ వెస్టేజ్ అండ్ రీటైల్ షాప్స్ అనమాట. సో ఇప్పుడు మనం వెస్టేజ్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు వెస్టేజ్లో కనుక ఏం చేస్తాం, మనకు ప్రతి ప్రోడక్ట్కి వాళ్ళు ఇవ్వడమే 10 to 15% డిస్కౌంట్ అనేది ఇస్తారు. సో ఎక్కడైతే మనం రీటైల్ షాప్లో చూసినట్లయితే మనకి 10 to 16% డిస్కౌంట్ అసలు ఉండదు. అసలుకి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నావు నువ్వు కిరాణా షాప్లో, దాని మీద 20 రూపీస్ ఉంటే నీకు 20 రూపీస్కి అమ్ముతాడు, అంతేగాని 20 రూపీస్ ఉంది కదా అని డిస్కౌంట్ చేసి మాత్రం మనకైతే ఇయ్యడం అనమాట. సో అది మనకి వచ్చింది ఫస్ట్ బెనిఫిట్. అలాగే మన సెకండ్ వచ్చేసి క్యాష్ బ్యాక్ అనమాట. నువ్వు కొన్న ప్రతి ప్రోడక్ట్లో 5 to 6% వరకు నీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ అనేది ఎట్లా అంటే నీ పిన్ లెవెల్ బట్టి క్యాష్ బ్యాక్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఇందాక నేను చెప్పినట్టు 5%, 8%, 16%. సో అలా మీ పిన్ లెవెల్ బట్టి నీ క్యాష్ బ్యాక్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అలా నీ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఒకవేళ నువ్వు ఈ రీటైల్ షాప్లో తీసుకున్నట్లయితే ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది ఉండదు. ఇప్పుడు నువ్వు ఒక షాప్కి వెళ్ళినావు, ఒక మార్వాడి షాప్కి వెళ్ళినావు, అలానే ఒక 1000 రూపాయల ప్రోడక్ట్స్ కొన్నావు. సో కొన్నందుకు నీకు డిస్కౌంట్ ఇవ్వడు, అలాగే నీకు మంత్లీ క్యాష్ బ్యాక్ అనేది రాదనమాట. సో దాంట్లో మనము వెస్టేజ్ ప్రోడక్ట్లో సెకండ్ బెనిఫిట్ చూడవచ్చు. అదే మనం థర్డ్ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఆఫర్ ఎలాంటిదంటే ఇప్పుడు నువ్వు ప్రోడక్ట్స్ ఉన్నావు, ఒక 5,000 పెట్టి లేదంటే 2,000 పెట్టి ప్రోడక్ట్స్ ఉన్నావు, దాంట్లోకి వెళ్ళి 10% ఏదైతే ఉంటుందో ఆ 10% వరకు నీకు ఫ్రీగా ప్రోడక్ట్ ఇస్తారు. ఎట్లయితే ఇప్పుడు నువ్వు రీటైల్ షాప్లో చూసుకున్నట్లయితే నీకు ఫ్రీగా అసలు కవర్ కూడా ఇవ్వడు. కవర్ కూడా వాడు ఏం చేస్తారు, రీటైల్ షాప్స్ వాళ్ళు బిల్ చేస్తారు అనమాట. అరౌండ్ 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ అట్లా బిల్ చేస్తారు. సో ఇది వచ్చేసి మన థర్డ్ బెనిఫిట్. ఎలాంటి ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది ఉండదు అనమాట ఓవర్ హేడా మన రీటైల్ షాప్లో. అదే మనము రాయల్టీ ప్రోగ్రామ్ అనేది వెస్టేజ్ షాప్లో చాలా బెనిఫిట్ మనకి. రాయల్టీ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము ప్రతి 4 monthsకి ఎవ్రీ మంత్ 4 months అలా మీరు 100 PV కానీ 60 PV కానీ తీసినట్లయితే మీకు ఏం చేస్తారు, నెక్స్ట్ 5th monthలో ఏం చేస్తారు, ఒకవేళ నువ్వు 100 PV 4 months తీసినావు 100 PV. సో 100 PV 4 months తీసినందుకు నీకు 5th month ఏం చేస్తారు, 5వ నెల రోజు నీకు 2,500 వరకు ఫ్రీగా ప్రోడక్ట్స్ ఇస్తారు. నువ్వేమైనా కొనుక్కోవచ్చు. మీకు నీ ఐడికి వాచర్ అనేది ఒకటి వస్తుంది. సో ఆ వాచర్ చూపిస్తే వాళ్ళు 5వ నెల నీకు ఏం చేస్తారు, 2,500 వరకు నీకు ఫ్రీగా సామాన్లు ఇస్తారనమాట, ఏవైతే మనం వెస్టేజ్లో అమ్ముతున్నారో. సో అలాగే నువ్వు లేదు నా ఆర్థిక పరిస్థితి 100 PV వరకు నేను పెట్టలేను, సో 60 PV వరకు అన్నా తీసుకోండి. 60 PV చేసినట్లయితే ఇట్లా 4 months కంటిన్యూస్ చేసినట్లయితే మీకు 5th month ఏం చేస్తారంటే 1,250 రూపీస్ అంటే 1,250 రూపాయలు. 1,250 రూపాయల వరకు నీకు వాచర్ వస్తుంది. ఎప్పుడు 5వ నెల. ఎప్పుడైతే నువ్వు 4 నెలలు కంటిన్యూస్గా ప్రతి నెల తీసుకున్నట్లయితే 60 PV అప్పుడు నీకు 1,250 రూపాయల వరకు నీకు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారనమాట ఆ నెల వరకు. ఎప్పుడు అదే నువ్వు ఈ రీటైల్ షాప్లో తీసుకున్నట్లయితే ఇప్పుడు రీటైల్ షాప్లో ఏంటంటే మన ఆర్థిక పరిస్థితి ఎప్పుడు ఒకేలాగా ఉండదు. సో ఒక నెల అటు ఇటు కింద మీద అవుతూ ఉంటుంది. సో అలా ఇప్పుడు రీటైల్ షాప్కి వెళ్ళి నువ్వు అడుగుతావు, ఈ నెల నాకు కొంచెం ఇబ్బంది ఉంది, నువ్వేమైనా ఫ్రీగా ప్రోడక్ట్ ఇస్తావు ఉచితంగా, నాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఇల్లు గడపట్లేదంటే వీళ్ళు ఏం చేస్తారు, రీటైల్ షాప్స్ నీకు కావాలంటే ఉద్దరాన్ని ఇస్తారు, కానీ నీకు ఒక్క నెల కాదు కదా, ఒక్క కవర్ కూడా నీకు ఫ్రీగా అనేది ఇయ్యడు, కావాలంటే ఉద్ధరిస్తారు. సో అదే నీకు ఇలా చూసినట్లయితే ఇది చాలా మంచి ఆఫర్ అనమాట, చాలా పెద్ద బెనిఫిట్ మనకి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 4 months నువ్వు 100 PV అనేది 60 PV అనేది నీకు 5th month అనేది చాలా బెనిఫిట్. అదే నువ్వు రీటైల్ షాప్లో అలాంటి ఏవి మనం ఆశించొద్దు, నువ్వు పైసలు ఉంటేనే పోయి కొనాలి, లేదంటే కొనొద్దు, అంతే. ఈ యొక్క బెనిఫిట్ తోటి నేను గత 4 నెలల నుంచి 100 PV చేయడం జరిగింది. దానివల్ల నాకు ఇప్పుడు 5వ నెల ఈ వాచర్ అనేది వచ్చింది అనమాట. ఎంత వాచరు, 2,500 ఫ్రీ ప్రోడక్ట్ కొనే అంత వాచర్ నాకు 5వ నెల వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకొక ఆఫర్ ఏంటంటే ఇలా మెయిన్ బెస్ట్ ఆఫర్ ప్రోడక్ట్ గ్యారంటీ 30 days 30% రిటర్న్ పాలసీ అనేది ఉంటుంది అనమాట. 30 daysకి 30%. ఇప్పుడు నువ్వు ఇది చూడు, సపోజ్ నేను ఈ మార్కెట్ కొన్నా, ఇప్పుడు నేను ఇది వర్క్ చేయట్లేదు సరిగా, సో వర్క్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఇది పోయి రిటర్న్ ఇస్తే వాడు తీసుకుంటారా? తీసుకోడు. ఎందుకు? ఇది నువ్వు వాడినావు, నేను వాడకపోయినా
ఇది నువ్వు వాడినో అందుకే నేను రిటర్న్ తీసుకోను, నువ్వు వాడిన ఒకసారి తీసుకుంటే మళ్ళీ రిటర్న్ ఆప్షన్ ఉండదు అని ఇలా సాగు చెప్తూ ఉంటారు. అదే నువ్వు వెస్టేజ్ కనుక నువ్వు ఏ ప్రోడక్ట్ కానీ తీసుకొని నువ్వు ఓపెన్ చేయి, ప్యాక్ ఓపెన్ చేయి, వాడుకో. అలాగే ఇప్పుడు నువ్వు రిటర్న్ తీసుకుంటా అంటే పక్కా తీసుకుంటారు. నువ్వు 30 days వాడు, 30% వరకు వాడు. ఒక సబ్బు తీసుకున్నావు, నువ్వు ఒక సబ్బు ఓపెన్ చేసి 30 రోజులు వాడినావు, లేదంటే దాంట్లో 30% వరకు నువ్వు వాడేసినాక అయినా నీకు నచ్చలేదు, అదే నువ్వు కవర్లో పెట్టి ఇచ్చేసే మా వెస్టేజ్ షాప్ వాళ్ళు ఏం చేస్తారో అది తీసుకొని దానికి పడినంత జిఎస్టీ అనేది ఉంటుంది అనమాట, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఆ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది కట్ చేసుకొని మీకు మనీ అనేది రిటర్న్ చేస్తారు. సో అలా మనకి ఈ వెస్టేజ్ అనేది చాలా మంచి ఆపర్చునిటీ అనేది ఇస్తుంది అనమాట. సో మీకు వెస్టేజ్ మీద నమ్మకం కావడానికి. సో ప్రతిదీ ఏంటంటే ఈ వెస్టేజ్ అనేది ఇన్ని గానం ఆఫర్స్ ఇస్తుంది కదా, మళ్ళీ ఈ వెస్టేజ్ ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ చాలా చూసినాము అని చాలా మంది మనకు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం దాని గురించి ఏందో ఇప్పుడు మాట్లాడదాం. మనం ఈ వెస్టేజ్ యొక్క చరిత్ర తెలుసుకుందాం. ఈ వెస్టేజ్ అనేది 2004లో స్టార్ట్ అయింది అనమాట. అంటే 2004లో స్థాపించినారు వెస్టేజ్ అనేది. సో ఇప్పటికి అది 20 సంవత్సరాలు అయింది ఇప్పుడు వెస్టేజ్ స్టార్ట్ అయ్యి. అలాగే ఇప్పుడు మనం చూసినట్టయితే అప్పట్లో మనకి 2004లో 2 products తోటి స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు వచ్చేసి 400 న్యాచురల్ ప్రోడక్ట్స్ వరకు ఎదిగిపోయింది కంపెనీ అనేది. సో అప్పుడు మనం చూసినట్లయితే కేవలం 6 మంది మాత్రమే డిస్ట్రిబ్యూటర్స్ ఉండేటోళ్ళు. అలాగే ఇప్పుడు 20 సంవత్సరాల వరకు ఇప్పుడు మనకు వచ్చేసి 2.5 crores అంటే 2.5 crores యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది మన వెస్టేజ్లో ఉన్నారనమాట. సో ఇప్పుడు మనం చూసినట్లయితే 5 crores తోటి స్టార్ట్ అయిన టర్న్ ఓవర్ ఇప్పుడు మన వెస్టేజ్ టర్న్ ఓవర్ వచ్చేసి 3,000 crores టర్న్ ఓవర్ అనేది మనకి జరుగుతుంది. అలాగే 2 branchesకి వెళ్ళి స్టార్ట్ అయిన మన వెస్టేజ్ కంపెనీ ఇప్పుడు వచ్చేసి 3,500 బ్రాంచ్లు. అంటే ఎక్కడ చూసినా మన వెస్టేజ్ షాప్స్ అనేది మీ చుట్టుపక్కలలో 2 kilometers కానీ లేదంటే 5 kilometers రేడియస్లో మాత్రము మీకు ఖచ్చితంగా మీకు వెస్టేజ్ షాప్ అనేది అవైలబుల్ ఉంటుంది. అలాగే ఈ వెస్టేజ్ అనేది మనకి ఇంకొక బంపర్ ఆఫర్ ఏమి ఇచ్చిందంటే ఇప్పుడు మీరు కొంటారు ప్రోడక్ట్స్ అనేది, సో మీకు ఏదైతే పిన్ లెవెల్ పెంచుకుంటూ పోతారో ఈ 2 yearsలలో మనది వచ్చేసి వినింగ్ టీమ్ అనమాట. సో మీ అప్లైన్ చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక ఫాలో అయితే మీరు కేవలం 2 yearsలో అలాగే 1.5 yearsలో మీరు ఖచ్చితంగా మీరు మంచి ఇన్కమ్ అనేది మీరు జనరేట్ చేసుకోగలుగుతారు. అలాగే ఈ ఇన్కమ్ అనేది మీరు ఉన్నంత వరకే కాకుండా 3 generations అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ కొడుకుకి వస్తుంది, నీ కొడుకు నుంచి మీ మన్మడికి వస్తుంది, అంటే 3 generations అనమాట, నీకు, నీ కొడుకుకి, మీ మన్మడికి. సో అట్లా మీ మన్మడి వరకు వచ్చే ఇన్కమ్ని ఈ వెస్టేజ్ అనేది మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తుంది ఎవ్రీ 10 తారీఖుకి. అలాగే మనం చూసినట్లయితే ఈ వెస్టేజ్ ఇంతనం ప్రొవైడ్ చేస్తుంది కదా, మళ్ళీ ఈ వెస్టేజ్ డ్రాప్ కాదా, కంపెనీ డ్రాప్ కాదా అంటే వెస్టేజ్ అనేది మనకి గ్యారంటీ 200 years వరకు మనకు వెస్టేజ్ అనేది గ్యారంటీ ఇచ్చింది. ఏమని, ఈ కంపెనీ అనేది 200 years వరకు ఉంటుంది. మనం ఎటువంటి అంటే అనుమానాలు పెట్టుకోవద్దు. అసలుకి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే అది ఎప్పుడు పడిపోతుంది అంటే ఎవ్వరు సబ్బులు పేస్టులు కనుక కొనకపోతే మనకి కంపెనీ అనేది పడిపోతుంది. అలాగే ఇప్పుడు మనము రీసెంట్ చూసినట్లయితే కరోనా అనేది వచ్చింది. సో అప్పుడు మనము 2 years వరకు మనకి ఎటువంటి బిజినెస్ అనేది జరగలేదు. అప్పుడు ఈ కంపెనీ ఏమైనా పడిపోయిందా? పడిపోలేదు. అప్పుడు కూడా ఈ కంపెనీ నిలబడ్డదంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ కంపెనీ ఒక బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉందో. మన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎంత డైరెక్ట్గా ఎంత కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్నారు. సో దానివల్ల ఇప్పుడు కంపెనీ పెరిగిన కొద్దీ, మన డిస్ట్రిబ్యూటర్స్ పెరిగిన కొద్దీ వాళ్ళకి ఏంటంటే కంపెనీ ప్రోడక్ట్స్ అన్ని సెల్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు అంత మంచి నడిచే కంపెనీ ఓవర్ ఎందుకు పడేసుకుంటారు చెప్పండి. సో దానివల్ల కంపెనీ అనేది కింద పడే సమస్యనే లేదు. 3 generations వరకు మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కదా, మీ కొడుకుకి, మీ మన్మడికి వరకు మీకు ఎవరైతే నామినీ పెడతారో మీ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ నామినీ పెడతారో, ఇప్పుడు ఒకవేళ మీ వైఫ్ పెట్టినారనుకో నామినీ, మీ వైఫ్కి వస్తుంది. మీ వైఫ్కి వచ్చిన తర్వాత మీ వైఫ్కి నామినీ మీ కొడుకు కానీ మీ పాప కానీ పెట్టినారనుకో మీ పాపకు వస్తుంది. అలా మీకు 3 తరాల వరకు ఈ కంపెనీ అనేది మీకు ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. అదే అనమాట ఇప్పుడు ఈ వెస్టేజ్ ఒక కంపెనీ. అలాగే ఈ వెస్టేజ్ ఒక కంపెనీ వచ్చేసి మనకి కేవలం ఇండియాలోనే కాదు, మనకి ఓవరాల్ 10 countries లో మనకి ఈ కంపెనీ అనేది ఉంది. ఒకవేళ ఒక కంపెనీ అనేది ఒక ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అనమాట. అసలుకి ఈ కంపెనీ ఒరిజినల్ అనా, జెన్యునా కాదా, అసలుకి ఇది ఆర్గానిక్ కాదని 1కి 10 సార్లు చెక్ చేసి వాళ్ళు ఈ కంపెనీ అనేది వాళ్ళ కంట్రీలకు సెల్ చేయడానికి మనకి ఆప్షన్ అనేది ఇస్తూ ఉంటారు. సో అలాగే మనకి 10 countries లలో మనకి కంపెనీ అనేది వర్క్ చేస్తుందంటే
మనం అర్థం చేసుకోవచ్చు ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ఎంత జెన్యున్ ఉన్నాయో, ఎంత ఆర్గానిక్ అని. సో దీన్ని బట్టి ఇవి వచ్చేసి మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ చూసి వాళ్ళ కంట్రీలో మనకి ఇచ్చిన సర్టిఫికేషన్స్ అన్నమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు మీ డౌన్లోడ్ కనుక షేర్ చేయండి, లేదంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్, అలాగే మన లీడర్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో నాకు రీసెంట్గా మెసేజ్ పెట్టినారో వాళ్ళకి లాగిన్ అనేది చేయడానికి రావట్లేదంట. సో ఆ ఐడి ఎలా క్రియేట్ చేయాలో అది మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.